నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ వీడియోలో మాఘపురాణము 10వ రోజు 10వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. మృగసురుని వివాహము గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దిలీప మహీజనకు వరిశిష్ఠుల వారి ఇట్లు చెప్పసాగిరి. పువ్వు వికసించగానే వాసన వేయును, అది ఒకరు నేర్పవలసిన అవసరం లేదు, అదే ప్రకృతి నైజము. ఆ విధంగానే మృగశృంగుడు బాల్యదశ నుండియే హరినామ స్మరణ ఎంతో ఆసక్తి గలవాడు. అతనికి 5 సంవత్సరములు నిండిన తర్వాత గురుకులంలో చదువుకు వేసిరి. అచ్చట సకల శాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకొనుచు అధ్యాపకులు మన్నలను నొందుచు పాండిత్యమును సంపాదించిన విద్యలో పూర్తి అయిన తర్వాత తల్లిదండ్రుల ఆనతపై దేశాటన చేసి అనేక పుణ్య నదుల్లో స్నానమాచరించి మాఘమాస ఫలమును సంపాదించి ఉండెను. కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించిన. మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకునేదనని తన మనోనిశ్చయం తల్లిదండ్రులకు తెలుపుగా కుమారుని ఇష్టప్రకారం ఒక మంచి ముహూర్తంలో మృగశృంగునకు సుశీలకు అతి వైభవంగా వివాహం చేసిరి. సుశీల స్నేహితులాండ్రకు మిగిలిన ఆ ఇద్దరు మృగశృంగుని చూచి, ఆర్య, మా స్నేహితురాలకు సుశీలను పెళ్లి చేసుకున్నట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నమున పరిణయమాడుము అని పలికిన. మృగశృంగుడు ఆశ్చర్యపడి, అసంభవం, అది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా, మా సుశీలను పెండాడినట్లే మమ్ము కూడా పెండ్లాడుమని ఆడబడుచులు పట్టుబట్టినారు. మరి పురుషునికి ఒక్క భార్యే కదా, 2 భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా, 2-3 యువతలను పురుషుడు వివాహం చేసుకున్నకు శాస్త్రం అంగీకరించుచున్నవి కదా. దశరథునికి 3 భార్యలు, శ్రీకృష్ణునికి 8 భార్యలు, పరమేశ్వరునికి గంగా గౌరి 2 గడా, వారికి లేని అభ్యంతరములు నీకు గలవా అని ఆ కన్యలు ప్రశ్నించ చుట్టముట్టిరి. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ అభ్యంతరము తెలుపవలదు, ఆ ఇరువురి కన్యల అభిష్టమును నెరవేర్చము, వారు దుఃఖించినా నీకు జయము కలగదు. అయినను ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరిగినవి అని పలికిని. పెద్దలందరి అభిమతము ప్రకారం మృగశృంగుడు ఆ ఇరువురి కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునికి వివరింపగా, మహర్షి వివాహములు ఎన్ని విధములు, వాటి వివరములు తెలియచేసి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రార్థించగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెప్పసాగిరి. రాజా, వివాహంలో ఎన్నో విధములు, వాటి వివరములు చెప్పెదను, సావధానుడై ఆలకింపమనెను. బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరుణ్ణి పిలిపించి చేయు వివాహమును బ్రాహ్మము అని పేరు. దైవము, యజ్ఞము చేయు వానికి యజ్ఞము చేయుటకు వధువునిచ్చి చేయు పెండ్లి దైవము అని. పెండ్లి కుమారుని నుండి 2 గోవులను పుచ్చుకొని అతనికి పెండ్లి కుమార్తెనిచ్చి పెండ్లి చేయు దానిని హర్షము అని అందరు. ధర్మం కోసం దంపతులు కట్టుబడి ఉండునని దీవించి చేయు వివాహమును ప్రాజాపత్యము అనురు. డబ్బు పుచ్చుకొని కన్యను ఇచ్చి వివాహం చేయటాన్ని అసుర వివాహము అందరు. ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకుని వివాహమును గాంధర్వ వివాహం అందరు. వరుడు కన్యను బలత్కారం చేసి వివాహముడు దానిని రాక్షస వివాహమనను. మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెళ్లి చేసుకున్న దానిని పైచాచిక వివాహమని అందరు. ఈ విధముగా 8 రకముల వివాహములు సంబంధమైన పేర్లు గలవగాన వాటి ధర్మాన్ని తెలియపరచదును, ఆలకింపుడు. గృహస్థాశ్రమ లక్షణములు. మంచి నడవడికతో ఇహము పరము సాధించవలన ఈ గృహస్థాశ్రమం ఒక్కటే సరైన మార్గము. భార్యయు భర్తయు అనుకూలంగా నడుచుకొనుట, ఉన్నంతలో తృప్తి చెందుట, దైవభక్తితో నడుచుకొనుట, అతి సత్కారములను ఆచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకుంటే వారే సరియైన గృహస్థుడు అనబడను. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపాసము నుండి కార్తీక మాసమునందు మాఘమాసమునందు నదీ స్నానం చేసి కడు నిష్ఠతో శివకేశములను స్మరించుట మొదలగు కార్యములను ఆచరించుట వారికి మంచి తేజస్సు కలుగును. ప్రాతకాలమున నిద్ర నుంచి లేచినప్పుడు భగవంతుడిని స్మరించుకొనుచు లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలను. కార్తీక మాసమందు మాఘమాసమందు వైశాఖ మాసమందును తన శక్తి కొలది దాన ధర్మములు చెల్లించో గొప్ప ఫలం కలుగును. కాన ప్రతి మనుజుడు ప్రతి మానవుడు కూడా ఇహసుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలేను.
పురుషుడు ప్రతిభత లక్షణములు ఏ విధంగా ఉండాలో నెక్స్ట్ చెప్తున్నారు. పురుషుడు తనకు సద్గతి కలగజేసే నిమిత్తం అనేక కార్యములు ఘనకార్యములు చేసినా కానీ మంచి ఫలము పొందలేకపోవచ్చున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలెను. తన భర్త యొక్క మంచి గుణముల్ని స్వీకరించవలేను, కానీ అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు. అటులనే పురుషులను స్త్రీ యొక్క అందమును చూడగానే చీలము లెక్కించి ప్రేమతో ఆదరించవలెను. ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్య అనురాగముతో కాపురం చేసిన ఎడల ఆ సంసారం ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవలను అతిథి సేవల యందు కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును. భార్య తన భర్త ఆలోచనలు ఎందు మంత్రి వలె సలహాలు ఇవ్వలేను. పనిపాటల ఎందు సేవకురాలు వలె నడుచుకొనవలేను. భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారునికి ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టునో అదే ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలను. శయన మందిరంలో వేసేవలే భర్తకు ఆనందమును కలుగు చేయవలెను. రూపంలో లక్ష్మిని బోలి ఉండవలెను. ఓర్పు వహించుటలో భూదేవిని బోలి ఉండవలను. ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకున్నో ఆమె ఉత్తమమైన స్త్రీ అనబడను. స్త్రీ బహిష్టు అయిన 4 దినములు ఏ పని చేయరాదు. అతిగా మాటలాడకూడదు. ఎవ్వరిని ముట్టుకొనరాదు. ఆ 4 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. 4వ రోజున సూర్యోదయం కాకుండానే తలంటి నీళ్లు పోసుకుని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్యభగవానుడికి నమస్కరించి తర్వాత తమ ఇష్టదేవతలను పూజించవాలి. ఎటువంటి సమయమందైనను భర్త భుజించకుండా తాను మాత్రం భుజించకూడదు. ఎటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ 3 కన్యలను అన్ని లక్షణాలు కలిగి ఉన్న ఆ 3 కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండును. గృహాశ్రమమును ఆదరించుచుండుట. మృగశృంగుడు ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెళ్లి ఆడితేను కదా అని మృగశృంగుడు మిగులు ఆనందించెను. ఆ 3 పడతలతోనూ సంసారం చేయుచుండెను. అటుల కొంతకాలము జరిగినది. సుశీల అను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమును కుమారుని కనును. తన కుమారుడు అన్ని విద్యలందు గొప్ప ప్రవీణుడు కావాలనని ఆశ గలవాడే జాతక కర్మలు జరిపించి కుమారునికి మృగండు అని నామకరణం చేశాను. మృగండు దినదిన ప్రవర్ధుడై తల్లిదండ్రుల ఎడల బంధుజనుల ఎడల పెద్దల ఎడల భయభక్తులు కలిగి పెరుగుచుండెను. 5 ఏండ్లు నిండినవి. మృగండునకు ఉపనయనం చేసి విద్యను అభ్యసించుటకై గురుకులమునకు పంపించినాడు. గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రంలో నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్ననలు పొందుచు యుక్త వయసు వచ్చు వరకు చదివి సకల శాస్త్రముల యందు ప్రావీణ్యతను సంపాదించిన మృగండు విద్యను పూర్తి చేసుకొని తల్లిదండ్రుల కడకు వచ్చిన మరి కొంతకాలమునకు మరుద్వతి అను కన్యతో వివాహం చేసిరి. ఆనాటి నుండి మృగండు గృహస్థాశ్రమం స్వీకరించెను. మృగశృంగుని మిగిలిన 2 భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పరి. పెద్దవారైన తరువాత వివాహములు చేసిన తన కుటుంబం అంతయు మాఘమాసంలో స్నానములు జపములు దాన ధర్మములు మరింత నిష్ఠతో జరపవలసినదిగా ప్రోత్సహించేవాడు. తామార్జించుచున్న మాఘమాస ఫల ప్రభావంచే సంసారమునందు ఏ ఇబ్బందులు లేకుండా ఉండుటయే కాక మృగశృంగునకు మనుషులు కూడా కలిగినందున మరింత మృగశృంగునికి మనుమళ్ళు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షము శాఖోపశాఖలగుచున్నది కదా అని సంతోషించుతూ తనకింకా ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యమునకు పోవాలని సంకల్పించి తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలంతో శ్రీ మహావిష్ణుని ప్రసన్నం చేసుకుని నారాయణ కృపకు పాత్రుడై వైకుంఠమునకు ఎగను. విన్నావు కదా భూపాల, మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పౌత్రాభివృద్ధి కలుగుటే కాక బొద్దితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృగండుని యొక్క వృత్తాంతము చెప్పేదను ఆలకింపమని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించినారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగురు మృగండుడే సంసార భారమంతియు మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను. ఆయనకొక విచారము పీడించుచుండెను.
అదెట్టనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోచున్నాడు. అతడు ఒకనాడు ఈ విధంగా తలసెను. కాశీ మహాపుణ్యక్షేత్రము, సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసి చూసినంత మాత్రమున సకల పాపములు హరించుటియే కాక మనసునందును కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని వారి అభిష్టములను పొందగలిగిరి. కాన నేను నా కుటుంబ సమేతంగా వెళ్ళుదును అని మనసును నిశ్చయించుకుని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరాను. మార్గమధ్యమున అనేక క్రూరమృగముల బారి నుండి, క్రిమికీటకముల ప్రమాదముల నుండి అతి కష్టం మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీక్షేత్రము వెళ్ళారు. కాశీపట్టణమును ఆనుకొని పవిత్ర గంగా నది తన విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహించుచున్నది. మృగండు పరివార సహితంగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరను. ఆలయంలోకి రాగానే మృగండునకు ఎక్కడ లేని ఆనందం కలిగిన. తన జన్మ తరించినని తాను కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తితో శ్రద్ధలతో ప్రార్థించిన. ఈ విధంగా కుటుంబ సమేతంగా మృగండు కాశీ విశ్వేశ్వర స్వామిని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృగండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించిన. ఆ విధంగా ఒక సంవత్సరమునకు విశ్వేశ్వరునికి సన్నిధానమందు గడపనించను. ఒక దినమున మృగండుని 3 తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృగండు చాలా కాలము దుఃఖించిన. విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా. అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడిచిరి. చనిపోయిన 3 తల్లులు మృగండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృరుణమును తీర్చుకున్నాడు. మృగండునకు ఎంత కాలమునకు సంతానం కలగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు కదా. సంతానం కొరకు భార్య సమేతుడై విశ్వనాథుని గురించి తపస్సు చేశాడు. అనేక దాన ధర్మములు కూడా చేశారు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైన. మృగండునకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి పరమేశ్వరుని అనేక విధముల సృష్టించి ప్రార్థించి పరమేశ్వరుడు ఇట్లు పలికాడు. మహాముని, నీ భక్తికి ఎంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోరికలను తీర్చవచ్చినారము. కాన మీ అభిష్టము నెరంగొడ్డింపుము అంటే తెలియజేయము అని పలికెను. అంతా మృగండు నమస్కరించి, మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇదే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయవల్ల నాకు సలక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతి అగు పత్ని లభించినందువలన నేను మిమ్మును ధ్యానించుచు ఆమెతో సంసార సుఖమును అనుభవించుచున్నాను. కానీ ఎంతకాలమైనను మాకు సంతానము కలుగునందున కృంగి కృషించుచున్నాను. సంతానము లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానము ప్రసాదించమని వేడుకొనుచున్నాను అని పార్వతీ పరమేశ్వరులకు ప్రార్థించారు. మృగండుని దీనాలాపలను ఆలకించిన త్రినేత్రునిట్లో పలికను, మునిసత్తమా, మీ మనోభిష్టము నెరవేరగలదు. కానీ ఒక నియమం ఉన్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యంతో ఉండు పుత్రిక కావలేనా లేక అల్పాయుషుడగు పుత్రుడు కావాలేనా అని ప్రశ్నించరి. మృగండు నాకు ఆశ్చర్యం కలిగిన. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చను. కొంత తడవాగి, హే శశిధరా, నన్ను పరీక్షించనించితివా? నాకు జ్ఞానోదయం అనేది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే సలుపుచూ సేవించుచున్న నాకు ఏమి చేయవలనో తోచకున్నది. ఆయనను కలకాలము వైధవ్యంతో కృంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుషుడగు పుత్రరత్నంనే ప్రసాదింపుడు అని నుడివెను. అటులనేగాక ఆయన త్రిశూల దారి వరమిచ్చి పార్వతీ సమేత అంతర్ధానమైన. పరమేశ్వర అనుగ్రహమున ఒక శుభముహూర్తమున ఒక పుత్రుని గనిన. మృగండులకు పుత్ర సంతానము కలిగినని అనేక మంది ఋషి సత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతక కర్మ చేసి మార్కేయుడని నామకరణం చేసి వెడలెను. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడగు భగవతోత్తముడగు మృగండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై సుపుత్రుని కనెను. మాఘపురాణము 11వ అధ్యాయము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.